guys, welcome back to my channel Varshu Telugu Vlogs. So today vlog is so special andi because today నేను కవర్ చేయబోతున్నది మిలాన్ విలేజ్ ఈవెంట్ which is part of the huge naval event conducted by Indian Navy in Visakhapatnam. First of all, ఈ మిలాన్ విలేజ్ అంటే ఏంటో అండ్ ఈ మిలాన్ ఈవెంట్ లో ఏమేం పెట్టారు, విలేజ్ అనేది ఎందుకు ఉంది, ఎక్కడ పెట్టారు, ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వ్లాగ్ లో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ నేను షేర్ చేసుకోబోతున్నది అయితే మా జర్నీ ఎక్స్పీరియన్స్, ఎంట్రీ ఎక్స్పీరియన్స్. మేమైతే ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యామండి, అరౌండ్ 6 o'clock ఆ టైంకి అనుకుంటా వీ స్టార్ట్. ఈ లోపలికి వెళ్ళాలంటే డెఫినెట్లీ పాసెస్ ఉండాలండి. పాసెస్ లేకుంటే అస్సలు ఎలో చేయరనమాట. పిల్లలకి అవసరం లేదు, దానికంటే ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. పాసెస్తో పాటు పర్సనల్ ఐడీస్ కూడా మ్యాండేటరీ, ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో ఆధార్ కార్డు పాసెస్ లేకుంటే అసలు మీరు నో ఎంట్రీ అనమాట. అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే బయట సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్. పాసెస్తో పాటు ఓన్లీ నేవీ వాళ్ళకి అయితే లోపలికి అలో యాక్చువల్లీ. సో బయట వాళ్ళు అనుకుంటే మనం నేవీ వాళ్ళం కాదు కదా, సో మనల్ని ఎవరు పంపించారు అనేది కూడా వాళ్ళ ఐడి కూడా ఉండాలి. మా దగ్గర ఆ సార్ ఐడి లేదనమాట. సో మేము మళ్ళీ ఆ సార్కి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడిస్తే ఆఫీసర్స్తో అప్పుడు మమ్మల్ని లోపలికి అయితే పంపించారు. సో దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ వీ ఎక్స్పీరియన్స్, ఎంట్రీ ఎక్స్పీరియన్స్ అనమాట. నేవీ వాళ్ళది ఫుల్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ విత్ ఫుల్ ఆఫ్ డిసిప్లిన్ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఫీలింగ్ ఏంటో చెప్పిన, మిలిటరీ ఈవెంట్లో కాకుండా ఒక బిగ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లా ఫీల్ అనిపించింది నాకైతే. ఆ లైట్స్ కావచ్చు, డెకరేషన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అట్మాస్ఫియర్ అంతా కూడా మంచిగా ఒక మంచి పాజిటివ్ ఫీల్ అయితే వచ్చిందనమాట. థంబ్నెయిల్ కావచ్చు, వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ క్వశ్చన్ అందరికీ వచ్చి ఉంటుంది, మిలిటరీ ఈవెంట్ అయితే ఈ విలేజ్ ఎగ్జిబిషన్ అనేది ఎందుకు పెట్టారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అయి ఉండొచ్చు మీకు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సింప్లీ. సో ఈ మిలాన్ ఈవెంట్ని అయితే మన ఇండియన్ నేవీ వల్ల ఆర్గనైజ్ చేశారండి. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి నేవీ షిప్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, డెలిగేట్స్ అందరూ కూడా ఇండియాకి వచ్చారు. బట్ ఈ ఈవెంట్ ఓన్లీ వార్షిప్స్ అండ్ నేవల్ డ్రిల్స్ కోసం అయితే అండి. అంటే వార్షిప్స్, నేవల్ డ్రిల్స్ మొత్తాన్ని కాదు అని నేను చెప్పట్లేదు. బట్ మెయిన్ పర్పస్ ఏమంటే ఫ్రెండ్షిప్ బిట్వీన్ కంట్రీస్, దాన్ని బిల్డ్ చేయడం కోసం ఇటువంటి ఒక ఈవెంట్ని అయితే వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో కల్చరల్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇండియన్ కల్చర్ని వరల్డ్ మొత్తానికి చూపించడం కావచ్చు, దిస్ ఇస్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పచ్చు. సో ఐఎఫ్ఆర్ అండ్ మిలాన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మిలాన్ విలేజ్ అనే కాన్సెప్ట్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. ఇంటర్నేషనల్ గెస్ట్కి మన ఇండియన్ ట్రెడిషన్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, కల్చర్ ఎక్స్పీరియన్స్ మొత్తం చేయడానికి ఇటువంటి ఈవెంట్ని అయితే క్రియేట్ చేశారనమాట. స్టార్టింగ్ ఇంకా ఎంట్రీలోని ఎగ్జిబిషన్ స్టాల్స్ అనేవి ఉంటాయి. అక్కడైతే ఇంకా హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్, ట్రెడిషనల్ జ్యువెలరీ కావచ్చు, ఖాదీ ప్రొడక్ట్స్, సోవియస్, ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో బేసికల్లీ మన ఇండియాలో ఉన్న టాలెంట్ని ఇట్లా ఈ విధంగా అయినా చూపించడానికి అయితే ఈ స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. పక్క స్టాల్స్ విజిట్ చేస్తున్నాము అండ్ అలాగే ఇంకో పక్క ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. చాలా మంది అనుకుంటారు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తుంది, నార్మల్గా చూపించచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ నాకేమనిపించిందంటే వ్లాగ్ అనగానే జస్ట్ రొటీన్గా పెట్టడం కన్నా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టడం. ఎందుకంటే నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత, దీనికోసం సెర్చ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇట్లా మీకు కూడా ఎవరైనా తెలిస్తే, ఏమైనా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నట్టు నేనైతే షేర్ చేసుకున్నాను. నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. బట్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి అక్కడ నేవీ ఆఫీసర్స్ని వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, మా ఫ్యామిలీలో ఎవరైనా నేవీ ఆఫీసర్స్ ఉంటే బాగుండు అని. కజిన్స్ ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, బాగా చదువుకొని ఉండుంటే ఇట్లా నేవీ అందులో చేసుకోవచ్చు కదా అని అనిపించుండే. బట్ అటువంటి ఫీల్ వచ్చింది అనమాట. సో దానికోసం అందుకే నేను మరింత తెలుసుకున్నాయి మీకు అయితే డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడైతే స్టాల్స్ 20 to 25 స్టాల్స్ వరకు పెట్టారనుకుంటా. సరిగ్గా ఐడియా లేకుండే, బికాజ్ అన్ని స్టాల్స్కి మేమైతే వెళ్ళలేదు. కొన్ని నచ్చిన స్టాల్స్కి అయితే విజిట్ చేసాం.
అండ్ అఫ్ కోర్స్ ఫుడ్ సెక్షన్. సో డిఫరెంట్ స్టేట్స్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి మనకు అక్కడ. స్పైసీ స్నాక్స్ కావచ్చు, స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని స్టేట్స్ నుంచి అని చెప్పట్లేదు, బట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అట్లా కనిపించినాయి. బట్ మేమైతే ఏమీ టేస్ట్ చేయలేదు, జస్ట్ ఒక ఐస్ క్రీమ్ ఒక్కటే తినేసి వచ్చామన్నమాట. చాలామంది అక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నవాళ్ళు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నవాళ్ళు, ఫారినర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఫుడ్ని అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలా వాళ్ళందరినీ చూస్తే మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. Moving on with the next presentation, get ready to be entertained. స్టేజ్ పైన కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. డిఫరెంట్ స్టేట్స్ నుంచి ట్రెడిషనల్ డ్యాన్సెస్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. సో మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఫోక్ ఆర్ట్స్ కావచ్చు, ఫుల్ ఎనర్జీ అనమాట. ఫుల్ ఎనర్జీతో అయితే మంచిగా అనిపించింది సో ప్రోగ్రామ్ అది చూస్తున్నప్పుడు. సో నేను చూస్తుంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది, మన కల్చర్ని వరల్డ్ డెలిగేట్స్ చూస్తున్నారు అని ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో ఎవరికైనా అదే కదా కావాల్సింది అని చెప్పి అనుకున్నాము. గొప్పగా ఏం కాదు, బట్ వాళ్ళు మన కల్చర్ని ఎంజాయ్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ వెరీ హ్యాపీ టు సీ దెమ్, అంతే. ఈ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఈ స్టాల్స్ కావచ్చు, రాగా పెడితే మీకు ఇంకా బాగా నచ్చుద్ది. సో ఎండింగ్లో అయితే మొత్తం చూడండి, ఎండింగ్ వరకు చూడండి వితౌట్ ఎనీ స్కిప్. బట్ మీరు ఒక్కటే ఆలోచించవచ్చు, ఇదంతా ఎగ్జిబిషన్ లాగే ఉంది కదా, దీంట్లో ప్రత్యేకత ఏంటి అనేది. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. మిలాన్ విలేజ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, యాజ్ యూ ఆల్ నో, నేను ఆల్రెడీ చెప్పినట్టు కంట్రీస్ మధ్య బాండింగ్ ఇంప్రూవ్ చేయడం, తర్వాత పీస్ అండ్ కోఆపరేషన్ ప్రమోట్ చేసుకోవడం కావచ్చు, ఇండియన్ హాస్పిటాలిటీ చూపించడం కావచ్చు, ఇటువంటివన్నీ ఉంటుండే. సో మిలిటరీ పవర్ చూపించడం ఒక్కటే కాదు, మన కల్చర్ కావచ్చు, వాల్యూస్, యూనిటీ చూపించడం కూడా ఇంపార్టెంట్ అని ఈ మిలాన్ విలేజ్ ద్వారా చూపించారనమాట. మొత్తానికి విలేజ్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో కలర్ఫుల్ లైట్స్ కావచ్చు, మ్యూజిక్ సౌండ్, క్రౌడ్ ఎగ్జైట్మెంట్, ఫుల్ మ్యాజికల్ వైబ్ అనిపించింది. వెనకాతల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అదంతా కూడా మంచిగా అనిపించుండే. ఆనెస్ట్లీ నా పర్సనల్ ఫీలింగ్ చెప్పాలంటే డెఫినెట్లీ ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్ అండి. ఈవెంట్కి వెళ్ళాక నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఏమంటే ఇండియా మిలిటరీ స్ట్రాంగ్గా ఉండడం మాత్రమే కాదు, మన కల్చర్ని కూడా ఈక్వల్గా స్ట్రాంగ్ బిల్డ్ చేయడం అనేది నాకు అనిపించుండే. ఫ్రెండ్స్, ఇది మన మిలాన్ విలేజ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈవెంట్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా ఇటువంటి ఈవెంట్స్ కవర్ చేయగలను. కమెంట్లో చెప్పండి, మిలాన్ విలేజ్ని విజిట్ చేశారా ఎవరైనా, మీకు ఎక్కడ నచ్చింది అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. సో గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ కంటిన్యూగా చూడండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, రాగా పెడతాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ సీనరీస్ కావచ్చు, మీకు ఫుల్ బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి బార్ విజిట్ అనమాట, అదంతా అటు సైడ్ బార్ ప్లేస్. సో కిడ్స్ నాట్ అలౌడ్, ఇంకెవరైనా వెళ్ళొచ్చు. అక్కడ వీడియోస్ తీయలేదు నేనే, నాకు భయం వేసింది అనమాట, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ చిల్ అవుతున్నారు. అది ప్రైవేట్ కాబట్టి వీ షుడ్ నాట్ take that video. వీడియోలో అయితే డీటెయిల్గా మెన్షన్ చేశాను, బట్ మా ఎంజాయ్మెంట్ అయితే మేము అక్కడ ఫుడ్ ఏం తీసుకోలేదు. సో ఆ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చక్కగా అన్ని విజిట్ చేసాము. స్టాల్స్ కావచ్చు, సో నేవీకి సంబంధించినవి కావచ్చు, కొన్ని అయితే పర్చేస్ చేసాం, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ తక్షవికి అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చాము, అండ్ మేము కూడా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. అత్తయ్య కోసం పొటాటో ఫింగర్స్ ఇందాక చెప్పాను కదా, అటువంటివి అయితే తీసుకున్నాం అనమాట.
అక్కడ చాలాసేపే ఉన్నామండి. బట్ మేము ఇట్లా ఉన్నప్పటికీ సమ్ ప్రోగ్రామ్స్ అవుతుండే, ఇంక ఈ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కదా అని వీ రిటర్న్ టు హోమ్. బట్ మేము వచ్చేసినాక స్టార్ట్ అయిందంట అసలైన వైబ్, పార్టీ వైబ్ అంటారు కదా అది. సో నేవీ ఆఫీసర్స్ కావచ్చు, విత్ ఫ్యామిలీస్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చిల్ అండ్ ఎంజాయ్గా చేశారంట. నేను సమ్ వీడియోస్ చూసి తెలుసుకున్నా, అయ్యో అనవసరంగా వచ్చిండే కదా అనేసి అనుకున్నాం. కాసేపు అక్కడ ఉంటుండే మనం కూడా ఆ వైబ్ ఎంజాయ్ చేద్దాం అని అనిపించింది. బట్ అక్కడి నుంచి మేము బీచ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. బట్ అనుకోకుండా అదే టైంలో నాకు కొంచెం స్టమక్ పెయిన్ అది రావడం వల్ల ఇంటికి వెళ్ళిపోదామని చెప్పంటే, ఇంకా దారిలో ఆయన ఇంకా టైం అయిపోయింది, అక్కడే 10:30 అట్లా అయిపోయింది. ఇంకా మేము వెళ్ళి ఏం వంట చేసుకుంటామని చెప్పి బయట ఫుడ్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నట్లయితే దిస్ ఇస్ అ శాతవాహన మొత్తం అదే ఆల్ సరౌండింగ్స్ అనమాట. మళ్ళీ మనం పాసెస్ ఉంటేనే లోపలికి ఎంట్రీ, అది కూడా ఇటువంటి ఈవెంట్స్ ఏమైనా అనిపిస్తాయి. సో నార్మల్ పీపుల్కి లోపల ఎలోడ్ ఉండదు కదా అని చెప్పి ప్రతిదీ విజిట్ చేసి చూసుకొని స్లోగా మెల్లగా వచ్చి ఇంటికైతే చేరుకున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.